ఇందులో 3 లెసన్లు ఉంటాయి. 3 లెసన్స్లోకి వెళ్ళి 4 ప్రశ్నలు ఇస్తాడు. 3 లెసన్స్లో 3 రెళ్ళు 6 ప్రశ్నలు ఉంటాయి. 6 వెళ్ళి 4 ఇస్తాడు. 4 వెళ్ళి 2 రాయాలి. 2 4 8 మార్కులు. 3 లెసన్స్లో మీకు ఇష్టం వచ్చినవి 2 లెసన్లు చదువుకుంటే చాలు. ఫస్ట్ లెసన్ న్యాసరక్ష. మనస్వినః కిమర్థం వనం అభిగమ్య వసంతి. దీని తెలుగు మీనింగ్, గొప్ప మనస్సు కలవారు ఎందుకు అడవికి వెళ్ళి నివసించుదురు. సమాధానం, మనస్వినః నగర పరిభవాన్ విమోక్తుం వనం అభిగమ్య వసంతి. దీని మీనింగ్, మనస్సు కలవారు నగరములో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ తట్టుకోలేక అడవికి వెళ్ళి నివసించుదురు. రెండో క్వశ్చన్, బ్రహ్మచారి కుత్ర ఉషితవాన్ కిమర్థం. తెలుగు మీనింగ్, బ్రహ్మచారి ఎక్కడ నివసించెను ఎందుకొరకు. సమాధానం, బ్రహ్మచారి వత్సభూమౌ లవణక గ్రామే ఉషితవాన్ శృతి విశేషణార్థం. తెలుగు మీనింగ్, బ్రహ్మచారి లవణకం అను గ్రామంలో నివసించేవాడు వేదము నేర్చుకొనుటకు. ఇక్కడ తెలుగు మీనింగ్ అర్థం తెలియడానికి ఇస్తున్నాను కానీ తెలుగులో ఇంగ్లీష్లో అక్కడ రాయరాదు, సాంస్క్రిట్లో మాత్రమే రాయాలి. సెకండ్ లెసన్ ముద్రా రాక్షసం. చాణక్యేన కిమర్థం యథాశక్తి ప్రయత్న క్రియతే. చాణక్యుడు ఎందుకొరకు యథాశక్తి ప్రయత్నం చేయబడెను. ఆన్సర్, చాణక్యేన అమాత్య రాక్షసం చంద్రగుప్తస్య సచివ్యగ్రహణార్థం యథాశక్తి ప్రయత్న క్రియతే. చాణక్యుడు వృషలుడు అనగా చంద్రగుప్తుడు అనేటువంటి వాడికి మంత్రిగా రాక్షసుడు అనేటువంటి వాడిని చేయటం కోసం ప్రయత్నించెను. రెండవ ప్రశ్న, అమాత్య రాక్షస కిం కృత్వా నగరాత్ అపక్రాంత. అమాత్యుడు రాక్షసుడు అనే ఆయన ఏమి చేసి నగరము నుండి పారిపోయాడు. ఆన్సర్, అమాత్య రాక్షస చందనదాస నామ మిత్రస్య గృహే కలప్త్రం న్యాసీకృత్య నగరాత్ అపక్రాంత. మంత్రి అయినటువంటి రాక్షసుడు అనేటువంటి అమాత్యుడు తన మిత్రుడైన చందనదాసు అనే వాడి ఇంట్లో తన భార్యను దాచిపెట్టి నగరము నుండి పారిపోయాను. మూడో లెసన్ అనూరవం. ఫస్ట్ క్వశ్చన్, కహ తపోవనం ప్రవిశతి. ఎవరు తపోవనం ప్రవేశించారు. ఆన్సర్, భగవాన్ కులపతి కశ్యప తపోవనం ప్రవిశతి. దేవుడితో సమానమైన కశ్యప మహర్షి తపస్సు చేసుకుండానికి తపోవనం వచ్చాడు. 2, కశ్యపేన కిమితి నిశ్చితం. కశ్యప మహామునిచే ఏమని నిర్ణయింపబడెను. ఆన్సర్, కశ్యపేన అనూరుః సూర్యస్య రథసారథి భవిష్యతి ఇది నిశ్చితం. తెలుగు మీనింగ్, కశ్యపుడి చేత అనూరవుడు అనగా తొడలు లేనివాడు సూర్యుడి యొక్క రథసారథిగా నియమింపబడతాడు అని నిర్ణయింపబడెను.